हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। వాసుదేవ డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధిని గ్రంథముగా రూపుదిద్దుకొనగా ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమమునకు హాజరైన సోదర బృందమునకు నమస్కారం. అందరకు స్వాగతము, నమస్కారం. మనం ఈ వ్రేలి కొసల గురించిన విషయం తెలుసుకుంటున్నాం. 4 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. స్పాచులేట్, స్క్వేర్, కోనిక్, పాయింటెడ్. స్పాచులేట్, స్క్వేర్ గురించిన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మూడోదైన కోనిక్ టిప్ ఎలా ఉంటే అంటే ఎలాంటి వాళ్ళకి కోనిక్ టిప్ ఉంటుంది, ఎలాంటి స్వభావం ఉన్న వాళ్ళకి, ఇది మనం అట్లాగా చెప్పుకుంటూ ఉండాలి. కోనిక్ టిప్ ఉంది కాబట్టి ఇట్లా ఆలోచిస్తారండి వాళ్ళు కాదు, అట్లా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి కోనిక్ టిప్ ఉంది. అటు నుంచి రావాలి మనం. సైంటిస్టులకు కాదు మనం. సైంటిస్టులు అంటే ఇది ఇలా ఉంది కాబట్టి అట్లా చేస్తున్నాడు, కానీ మనం ఏమంటున్నాం, అట్లా చేసేవాడు కాబట్టి ఇట్లా ఉంది. ఈ తేడా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఈ డిఫరెన్షియేషన్ చాలా ప్రధానమైనది. సామాన్యంగా స్త్రీల చేతుల్లో చూస్తుంటాం, పురుషులకు కూడా ఉంటుంది. అంటే లైఫ్ ఫోర్స్ తక్కువ అడ్డంకులతో ప్రవేశించడం, అందువల్ల ప్రతి విషయమును త్వరగా రిసీవ్ చేసుకోవడం ఉంటుంది. భావావేశం, కళాత్మకంగా ఉండడం, ఆర్టిస్టిక్, త్వరితం అంటే క్విక్నెస్, ఉద్వేగం, ప్రతి విషయంలోనూ అందమును చూడడం అనే లక్షణములు కలవారికి వారి వ్రేలి కొసలు కోనిక్ టిప్ ఆకారంలో ఉండడం గమనిస్తాం. అంటే శంకు ఆకారంగా. ఆ వ్రేలి యొక్క మొదలు లావుగా ఉండి ఎల్లే కొంది సన్నబడుతూ చివరికి కొస దగ్గరకు వచ్చినప్పుడు కల్లా కొంత సన్నగా అంటే శంకు ఆకారంలాగా రావడం. అందువల్ల దాన్ని కోనిక్ టిప్ అన్నాం.
క్రమ పద్ధతికి పూర్తి వ్యతిరేకం. షేప్ ఎలా వ్యతిరేకము అలాగా. క్రమ పద్ధతి అంటే స్క్వేర్‌గా ఉన్నట్టుగా ఉండడం. ఇది కోనిక్‌గా ఉండడం. చూడడానికి సొంపుగా, వినడానికి ఇంపుగా ఉంటే ఇష్టపడతారు. లెక్కల క్లాస్ అనగానే పారిపోతారు. వీరికి ఆలోచన తక్కువ కాబట్టి. స్క్వేర్ టిప్ వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి, ఆలోచనకి సమయం ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకి సమయం లేదు ఆలోచించడానికి. వెంటనే ఆ లైఫ్ ఫోర్స్ లోపలికొచ్చేయటంతో ఏం చేయాలి? అప్పటికప్పుడు అనుకోవటం. అంతే. వీరి యొక్క మౌంటు లక్షణములన్నీ సడన్ థాట్, ఇంట్యూషన్, ఆర్టిస్టిక్‌గా వ్యక్తమవుతుంటాయి. అంతర్వాణి. అంతర్వాణి ప్రబోధాన్ని అనుసరించి చేస్తుంటారు అన్నదానికి వీళ్ళు పనికొస్తారన్నమాట. వీళ్ళు ఇటువంటి దానివల్ల ఆ టిప్పు ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళకి. లైక్ ఆర్టిస్టిక్ క్వాలిటీస్. ప్రతిదాన్ని కళాత్మకంగా చూడడం గాని, చేయటం గాని. చేయడంలోనూ కళాత్మకం ఉంటుంది. చూడడంలోనూ కళాత్మకంగా ఉంటుంది. అలాగే ఎప్పుడేం చేస్తాడో తెలీదన్నట్టుగా ఉంటుంది మనకి. సడన్ థాట్. ఆకస్మికంగా. భావావేశముతో పనులు చేయడం ఉంటుంది. ఆలోచించడం ఉండదు. ఆలోచించే వ్యవధి తక్కువ అని లైఫ్ కరెంట్ త్వరగా ప్రసరించడం తెలియజేస్తుంది. ఇది లైఫ్ కరెంటు మన లోనికి ప్రవేశించే విధానాన్ని అనుసరించి ఇప్పుడు ఆలోచనకి సంబంధించిన విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. నేను మనిషిని చూడగానే మనకి వీడు త్వరగా ఆలోచించేవాడు. వీడు కొద్దిగా ఆలస్యం చేస్తుంటాడు. ఎక్కువ సేపు ఆలోచిస్తాడు. వీడు ఆలోచించడు అసలు. అని ఇవి మనం వెంటనే గమనించలేం. కానీ ఈ బ్రెయిన్ కొసలు చూసేటప్పటికల్లా మనకు ఆ విషయాలు గమనికలోకి వచ్చేస్తాయి. అంటే అసలు అతని స శిరస్సు నుంచి పాదం వరకు అతనుకున్న ఆకారం, దేహ ఆకారమే అతనికి ప్రతీక. మొత్తం టోటాలిటీ ఆఫ్ అతని యొక్క వికాసం గాని, అతని స్వభావము, ఆలోచన విధానం, ప్రవర్తించే తీరుతెన్నులు, అతని కర్మఫలం ఎంత ఉంది, ఎంత బరువుతో వెళుతున్నాడు, వీటన్నిటికి సంబంధించిందే అతని దేహం. అందుకని అంగశాస్త్రం అని కూడా దీనికి ఒక శాస్త్రం ఉంది. అంటే ముక్కు ఇలాగుంటే ఇలా ఉంటుంది. చెవులు, కళ్ళు, చేతులు, మరి పొట్ట, కాళ్ళు ఈ నడుం భాగం నుంచి దిగువకి, మరలా నడుం భాగం నుంచి శిరస్సుకి. ఇది ఎలాగుంది? ఒకదానికొకటి పొంతనగా ఉందా లేదా? పొందికగా. అట్లా ఒక్కోట ఏమవుతుందంటే కాళ్ళు పొడవుగా ఉంటాయి. అంటే నడుము నుంచి దిగువ భాగానికి ఎక్కువ ఉంటుంది. నడుము నుంచి శిరస్సు భాగానికి తక్కువ ఉంటుంది. ఒక్కోసారి నడుము నుంచి శిరస్సు భాగం ఎక్కువ ఉండేది. కాళ్ళు తక్కువ ఉండొచ్చు. ఇట్లా ఎక్కువ భాగం సమంగా ఉండడం అనేది. ఇట్లా దానికి ఆ పొందికకి సంబంధించి ఎట్లాగా ఉంది అనేది అతని యొక్క అతనికి యొక్క ప్రతిబింబం ఇది. అద్దంలో ప్రతిబింబం తన సొంతగా ఉండదు కదా! అద్దంలో ప్రతిబింబం ఏర్పడింది. అంటే అద్దం ఎదురుగా ఎవడున్నాడో వాడి ప్రతిబింబమే కదా! అట్లాగా వాడు ఏం ఆలోచిస్తాడో, ఏం చేస్తాడో, వాడి కర్మఫలాల బరువు ఎంతుందో, ఎన్ని ఎన్ని కర్మ ఫలితాలు అనుభవించడానికి వాడికి కేటాయించబడిందో, ఈ విషయాలన్నీ వీలుగా ఆ దేహం అమర్చబడింది. ఆ దేహం ఆకారం రూపుదిద్దుకుంది. శిల్పి
అట్లా చెక్కాడు మన దేహాన్ని. ఎవరి ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క దేహాన్ని శిల్పి చెక్కింది ఇదంతా. విశ్వశిల్పి, త్వష్ట, మయూరుడు ఇట్లా ఈ ముగ్గురు మయాసురుడు భౌతికంగా ఆకారాన్ని కల్పించేవాడు. ఆ ఆకారానికి తగిన విధంగా ఈ చోటులో గోతులుగా ఉండేటట్టుగా, ఆ ఖాళీ స్థలం ఉండేటట్టు, గుంటలుగా ఉండేటట్టుగా, ఆకారం సరిపోయేటట్టుగా, ఆకారానికి సరిపోయేటట్టుగా త్వష్ట అంటే గోతులు తవ్వేవాడు అని, గోతులు త్రవ్వుతాడు చోటులో. అసలు ప్లాన్ వేయడం ఆ విశ్వశిల్పి. ఇట్లా ఈ ముగ్గురు 3 స్థాయిల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ చేయి అరచేతి కూడా, ఈ చేయి కూడా మనకి ఇట్లాగే విషయాలు చాలా వివరంగా మనకు అందజేస్తూ ఉంది. అంటే ఈ చేతిని మనం విశ్లేషించుకోవడానికి కొంత అనుకూలంగా ఉంది. దేహం మొత్తాన్ని మనం విశ్లేషించుకోవడానికి అంత అనుకూలంగా లేదు కాబట్టి, కొంచెం కష్టతరంగా ఉంటుంది కాబట్టి, మనం తేలికగా చూసుకుంటాం కదా! తేలిగ్గా మనకి అర్థం అవటానికి ఏదన్నా ఉందా? అంటే చేయి. అందుకని ఆ చేతిని పట్టుకొని మనం ఇప్పుడు దాంట్లో ఉన్నయన్నీ చూస్తున్నాం ఒక్కొక్కటి, ఒక్కొక్కటి. లైఫ్ కరెంట్ ప్రసరించే వ్యవధి పెరిగే కొలది ఆలోచన పెరుగుతుంది. అనగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వాళ్ళకి సామాన్యంగా లైఫ్ కరెంట్ ప్రసార వ్యవధి పెరుగుతుంది. ప్రసార వ్యవధి పెరిగిందంటే అర్థం ఆ కొస, వ్రేలి కొస వెడల్పుగా ఉండాలి. ప్రసార సడెన్‌గా ఆలోచిస్తాడు. సడెన్‌గా నిర్ణయాలు తీసుకుంటాడు. అంటే ప్రసార వ్యవధి ఎక్కువ అక్కర్లేదు వాళ్ళకి. మరి ఎక్కువ అక్కర్లేదంటే అప్పుడు కొస ఎలాగుండాలి? త్వరగా వెళ్ళేటట్టు ఉండాలి. అంటే వెడల్పు తక్కువతో ఉండాలి. సన్నగా ఉండాలి. ఇట్లా. ఇది ఎంత కీ పాయింట్ మరి మనకి. అతను నిర్ణయాలు చేసే విధానం, నిర్ణయాలు తీసుకునే విధానం, ఆలోచించే విధానం దీని ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇవి చూసి మనం ఇది ఇలాగ ఉంటుంది, ఇలాగుంటాడని మనం చెప్పడానికి కొంతమందిలో అంత ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎందుకని? నిద్రాణ స్థితిలో ఉండడం అవి. అవి యాక్టివేట్‌గా లేవు అవి. ఇప్పుడు మనం ఫోన్‌లో ఎన్నో ఉన్నాయి సెట్టింగ్స్. మనం యాక్టివేట్ చేయలేం. యాక్టివేట్ చేయకపోవటమే అది అలా ఉంటాయి. అంతే. కానీ మనం ఉపయోగించడానికి ఏముండదు. అట్లాగిది ఆ చేయి ఆకారం అలాగుంటుంది. కానీ దాని ద్వారా పని జరగదు. అందువల్ల మనం ఒక్కోసారి పొరపడడానికి అవకాశం ఉండొచ్చు. ఇది ఇలాగుంది గదా! కాబట్టి ఇతను ఇట్లాగా చేస్తూ ఉంటాడు అనంటే వాడు చేయడు. వాడట్లా చేస్తూ ఉండడు. అక్కడ ఉన్నదానికి వాడు వ్యవహరించే తీరుకి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే అది పూర్తిగా వికాసం చెందలేదు. అందుకని దానికి దగ్గరలో కొద్దిగా ఏదో చేస్తూ ఉంటాడు. అట్లా కూడా ఉంటుంది. మనం అదొకటి మనం గమనించాలి. ఇప్పుడు ఈ లైఫ్ కరెంట్ మనలోకి రావాలి అంటే ఆ ప్రసరించే వ్యవధి దాన్ని బట్టి ఆ కొస ఏర్పడుతుంది. వ్యవధి పెరగాలి అంటే టిప్ అందుకు అవకాశం ఇవ్వాలి. ఆ కొస, వ్రేలి కొస అందుకు అవకాశం ఇవ్వాలి. అందుకోసం టిప్ వెడల్పుగా ఉండడం జరుగుతుంది. ఆ వ్రేలి కొస వెడల్పుగా ఉండడం. అప్పుడేమవుతుంది? ప్రసార వ్యవధి పెరుగుతుంది. ప్రసార వ్యవధి పెరిగేటప్పుడు కల్లా ఆలోచనకి అవకాశం ఏర్పడుతుంది. సడెన్‌గా నిర్ణయాలు ఉండవు. హఠాత్తు నిర్ణయాలు ఉండవు. ఒక పని వాడు చేయటం మొదలుపెట్టినా, ఒక మాట మాట్లాడినా, ఆచితూచి అంతా జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు బయటకొస్తాడు. ఆలోచించకుండా సడెన్‌గా, హఠాత్తుగా ఉద్వేగము, ఆవేశంతో నిర్ణయం తీసుకునే వాళ్ళకు లైఫ్ కరెంట్ ప్రసార వ్యవధి తగ్గాలి.
ఈ లైఫ్ కరెంట్ ప్రసార వ్యవధి పెరిగింది. దానికి తగిన విధంగా ఎట్లా ఉండాలి? టిప్పు వెడల్పుగా ఉంది. ప్రసార వ్యవధి పెరుగుతూ ఉంది. కానీ నిర్ణయాలు మాత్రం ఆలోచించడు. సడన్‌గా తీసేసుకుంటా ఉంటాడు. అప్పుడు అన్ని వైఫల్యాలు జరుగుతూ ఉంటాయి. అన్ని వైఫల్యాలు. దేంట్లోనూ జయం ఉండదు. మరి ఎట్లా వచ్చింది ఇది? టిప్ అంటే అతను ఏదైతే చేస్తున్నాడో దానికి అనుగుణంగా కదా ఇక్కడ రావాల్సింది. మరి ఈ టిప్ ఉందంటే ఇక్కడ వాడేమో ఒక రకంగా చేస్తున్నాడు పని. ఇక్కడ ఉన్న టిప్ చూస్తేనేమో ఇక్కడున్న విరేఖ ఇంకొక రకంగా ఉంది. దీనికేంటి మనకి? మరి మనం అతను ఏదైతే చేస్తాడో, ఆలోచిస్తాడో, మాట్లాడతాడో, చేస్తాడో, ప్రవర్తిస్తుంటాడో, ప్రతిస్పందిస్తుంటాడో, అతని ప్రవర్తన ఎలా ఉంటుందో, దాన్ని బట్టి కదా ఇయన్నీ వస్తున్నాయని మనం ఘంటాపథంగా చెబుతున్నాం. మరి ఇక్కడ అట్లా జరగలేదే. వ్యతిరేకంగా ఉంది. అంటే అంతకుముందు జన్మల్లో వాడు ఈ కోనిక్ టిప్ గాని, పాయింటెడ్ టిప్ గాని ఉన్నవాడు. ఇట్లా అలవాటయిపోయింది వాడికి. ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది. సడెన్‌గా, హఠాత్తుగా పనులు చేయటం, హఠాత్తుగా నిర్ణయించుకోవటం, ఏది తోస్తే అది చేసేయటం. అవి కొన్ని జన్మలుగా ఉంది. ఇప్పుడేంటి దాని నుంచి వీడు డెవలప్ అవ్వాలి అంటే కొంచెం స్క్వేర్ టిప్‌కి రావాలి. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం చేసుకోవడం అన్నదానికి. ఇప్పుడు దీంట్లోకి రావడానికి ఆ టిప్ సహాయపడటానికి అంటే వాడు ఈ జన్మలో అతనికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వబడి, శిక్షణ ఇవ్వబడి, నెమ్మదిగా అంటే ఈ అపజయాలు ఇవన్నీ కలుగుతున్నాయి గదా! మనం ఇట్లాగా చేయకూడదు. ఇంట్లా హఠాత్తు నిర్ణయాలు చేయకూడదు అన్న దాంట్లోకొస్తాడు. వచ్చి జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచించాలనంటే టిప్పేమో వాడికి తగిన విధంగా సన్నగా ఉందనుకోండి. కోనిక్ షేప్‌లో. అప్పుడు ఇంకా ఆలోచించి చేయాలన్న దానికి అవకాశమే లేదు. అందువల్ల ముందే ఇది రెడీ అయ్యి ఉందన్నమాట. కనుక ఈ ట్రైనింగ్ అయి ఈ జన్మలో ఇతను దీని ద్వారా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. అని ఇది పూర్తిగా ముందే రెడీ అయిపోయి ఉందన్నమాట. అంటే మనం ప్రయాణం చేయాలి. రోడ్డు ఉండాలా? వాహనం ఉండాలా? ముందు రోడ్డు ఉండాలి. మార్గం ఉండాలి అక్కడికెళ్ళటానికి. మార్గం లేకుండా మనం ఎట్లా ఎళ్తాం? కాబట్టి ముందే మార్గం ఏర్పడినట్టుగా ముందే ఈ టిప్పు రెడీ అవుతుంది. అంటే అతనికి అంటే జన్మ మొత్తానికి సంబంధించిన విషయమే ఇది ఉంటుంది. అందుకని అతనికి ఎప్పుడుగా అవసరమైతే అప్పుడు సిద్ధముగా అతనికి ఉపయోగపడటానికి ఆ టిప్పు రెడీగా ఉంది. అది ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మొత్తానికి అతనికి అది అవసరం. అటువైపుకొస్తాడు. ఇటువైపుకి రాంగానే ఆ టిప్పు సన్నగా ఉంటే అతనికి ఇంకా గజిబిజి అయిపోతాడింక. ఇటేమో వైఫల్యాలొస్తున్నాయి. హఠాత్తు నిర్ణయాల వల్ల. సడన్ థాట్ వల్ల వైఫల్యాలొస్తున్నాయి. ఆలోచిద్దామంటే ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ప్రసార వ్యవధి ఎక్కువ లేదు. లైఫ్ కరెంట్ యొక్క ప్రసార వ్యవధి చాలా తక్కువగా ఉంది. మరి ఇంకా అతను ఎలాగా ఈ శిక్షణ పొంది మరింత మెరుగ్గా అవ్వటానికి మరి అవకాశం ఏది? అందుకని వాడు ఇక మారేటట్టుగా ఉన్నాడు వీడు అన్న విషయానికి ముందే ఎటుకై మారతాడో దానికి తగిన విధంగా ఇది రెడీ అయిపోయింది. అట్లా కూడా కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ మనం ఏవేవైతే చెప్పుకుంటున్నామో అవి ఎక్కువ మందిలో జరగటానికి అవకాశం ఉంది. ఎక్కువ మందిలో తప్పకుండా జరుగుతాయి.
అయితే చాలా కొద్ది మందిలో లిమిటెడ్గా వాళ్ళు ఇక ఒక దాని నుంచి ఇంకో దానికి షిఫ్ట్ కాబోతున్నారు. ఇప్పుడు పగలు రాత్రి అయినట్టుగా, రాత్రి పగలైనట్టుగా పగలంతా ఉంది. పగలంతా వెలుగు పగలంతా ఉంది. ఇంకా ఇక చీకటి అలుముకుంటోంది. చాలా తక్కువ సమయం అది. పగలు రాత్రి అవ్వటం. అటు ఇటు చూస్తూనుంటాం గబుక్కున రాత్రి వచ్చేసింది. తీరిగ్గా రావటం ఏముండదు కదా! సడన్‌గా వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం నెమ్మదిగా వచ్చినట్టు ఉంటుంది. వెలుగు తగ్గుతూ పూర్తిగా చీకట్లోకి. చీకటి తగ్గుతూ పూర్తిగా వెలుగులోకి. అట్లాగా ఆ షిఫ్టింగ్ ఏదైతే ఉందో, అటువంటి షిఫ్టింగ్ దశలో ఉన్నాడితను. హఠాత్తు నిర్ణయాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అన్న దాంట్లోకి రాబోతున్నాడు. దానికి అనుగుణంగా ఇవన్నీ మారి ఉంటాయి. ఓకే. ఈ లైఫ్ కరెంట్ ప్రసారం అన్నది. అది మళ్ళీ మన రేఖల్లో కూడా అదే ఉపయోగపడుతుంది. లైఫ్ కరెంట్ ప్రసార వ్యవధి తగ్గాలి. ఉద్వేగము, ఆవేశంతో నిర్ణయం తీసుకునే వాళ్లకు లైఫ్ కరెంట్ ప్రసార వ్యవధి తగ్గాలి. అందుకు తగ్గట్టుగా వ్రేలి కొస ఆకారము కోనిక్ లేక పాయింటెడ్‌గా ఉంటుంది. కోనిక్ టిప్ గలవారి ఇంటికి వెళితే అందమైన వస్తువులు, పెయింటింగ్స్‌తో కళాత్మకంగా ఉంటుంది. కానీ వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉంటాయి. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది. ఆర్టిస్టిక్‌గానే ఉంటాడు గానీ, కళాత్మకమైన వస్తువులంటే ఇష్టమే గానీ, అది బాగుందని తెస్తాడు, అక్కడ పెట్టేస్తాడు. ఇది బాగుందని తెస్తాడు, అదే ఇంకో చోట ఎక్కడో పడేస్తాడు. అది నిర్దిష్టమైన ప్లేస్‌లో, ఆ ప్రదేశంలో, నిర్దిష్టమైన ప్రదేశంలో దాన్ని ఉంచాలి అన్న విషయం అతని దగ్గర లేదిక. అది ఎవరి దగ్గరుంది? స్క్వేర్ టిప్ వాడి దగ్గర ఉంది. సర్దటం, అమర్చటం, పొందికగా ఉంచటం, ఇంటిని తక్కువ వస్తువులే ఉంటాయి. చాలా పేదవాళ్ళే, పెద్ద డబ్బున్న వాళ్ళేం కాదు. చాలా పేదవాళ్ళు. ఇంట్లో చాలా తక్కువ వస్తువులున్నాయి. కానీ ఇంట్లోకెళ్ళంగానే కళాత్మకంగా ఉన్నట్టుగా, చాలా అందంగా, ప్రశాంతంగా మనకి ఉన్నట్టుగా అనిపిస్తుంది అక్కడికెళ్ళంగానే. ఆ విధంగా అవి సర్దటంలో. ఉన్న 2 వస్తువులే వాటిని సర్దటం. అది స్క్వేర్ టిప్ వాడికి సాధ్యమవుతుంది. కోనిక్ టిప్ గలవారి ఇంటికి వెళితే అందమైన వస్తువులు, పెయింటింగ్స్‌తో కళాత్మకంగా ఉంటుంది. కానీ వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉంటాయి. క్రమ పద్ధతి ఉండదు. అందంగా ఉండే బట్టలు తొడుగుతారు. కానీ బట్టల బీరువా అంతా చెల్లాచెదురుగా బట్టలు పడి ఉంటాయి. పెయింటింగ్స్ ఊహలకు సంబంధించినవిగా ఉండాలి. శృంగారము, ప్రేమలకు సంబంధించిన కథల పుస్తకములంటే ఇష్టపడతాడు. ఇతరులు వీరిపై ఆధిపత్యం వహించడం ఉంటుంది. కవులు, కళాకారులు, నటులుగా కూడా ఉంటుంటారు. ఇతరులు వీరిపై ఆధిపత్యం వహించడం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆలోచన కొంచెం తక్కువ ఇదిగా ఉంటుంది కాబట్టి. ఎప్పుడు ఏది చేస్తారో వాళ్ళకే తెలియనట్టుగా ఉంటుంది కాబట్టి. అనుసరించే వాళ్ళుగానే ఉంటారు గానీ, వీళ్ళని అనుసరించడం అనేది సామాన్యంగా ఉండదు. లీడర్స్‌గా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాయకత్వం వహించేవాళ్ళు, వాళ్ళకి స్పాచ్యులేట్ టిప్ గాని, స్క్వేర్ టిప్ గాని ఉంటాయి. ఇవి కొంచెం తక్కువ సందర్భాలు. ఈ విధంగా కోనిక్ టిప్, పాయింటెడ్ టిప్ అనేది. అందుకే మనకి బ్లవెట్స్‌కి లీడర్‌గా లేదక్కడ. అంటే పక్కన ఉంది గానీ, ఈ దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు చేయడంలో లీడర్‌గా ఏం లేదక్కడ. అందుకని, 'ఆల్కాట్‌ని' పెట్టారు పక్కనే. ఎందుకంటే అక్కడ లీడర్‌గా ఉంది.
ఈ పరిపాలనా వ్యవహారాలకి సంబంధించి ఇదంతా ఒక క్రమ పద్ధతిలో దీన్ని తీసుకువెళ్ళడానికి ఇప్పుడు స్క్వేర్ టిప్ ఉన్నోడిని పెట్టారు అక్కడ పక్కనే. ఈమె ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించిన చెప్తుంటే ఆయన ఈ పరిపాలనకి సంబంధించిన వ్యవహారాలు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆయన చూసుకుంటూ ఉంటే ఈ స్పిరిచువల్కి సంబంధించిన విషయాలు ఈమె చూసుకుంటూ ఉంటాం. ఇట్లా వీళ్ళిద్దరితో అది జంటగా ఆ కార్యక్రమం నడిచింది. అందుకని ఇతరులు వీరిపై ఆధిపత్యం వహించడం ఉంటుంది. అయితే దీనికి ఏంటంటే మళ్ళీ అది కొంతమందికి సరిపడదు. అందుకని కోపము, చికాకు, విసుగు ఇవి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంటాయి. కోనిక్ టిప్ వాళ్ళకి హెడ్ లైను, లైఫ్ లైన్ రెండు కొంచెం విడిగా ఉంటే ఇంకా మరింతగా ఆ కోపం, చికాకు, విసుగు సడన్ గా రైజ్ అవ్వడం, ఒక అగ్నిలాగా కనపడటం, అగ్నిశిఖలాగా దగ్గరికి వెళ్ళాలంటాము అన్నట్టుగా కనిపించడం. నెక్స్ట్ పాయింటెడ్ టిప్. పైన తెలిపిన లక్షణములు అతిగా ఉంటాయి. అది ఇంకా సన్నం అయిపోయింది. ఇంకా సన్నం అయిందంటే అర్థం ఏంటి? ఇంకా వేగం పెరిగింది. లోపలికి ఈ లైఫ్ కరెంట్ యొక్క ప్రసార వ్యవధి ఇంకా తగ్గిపోయింది. అసలు దాంట్లోనే ఉన్నాడా అన్నట్టుగా ఉంటుంది. మనం చెరువులో నీళ్లు, మనం ఒడ్డున ఉన్నాం. నీళ్ళు అక్కడ ఉన్నాయి, ఒడ్డున మనం ఇక్కడ ఉన్నాం. దానికి దీనికి గ్యాప్ ఉంది. ఇంకా తర్వాత కొంచెం ఆ నీళ్ళల్లో కాలు పెట్టాం కొద్దిగా. ఆ నీళ్ళకి దగ్గరగా వెళ్ళాం. ఆ తర్వాత దాంట్లో సగం దాకా వెళ్ళిపోయాం. అంటే నీళ్లు మనము చాలా కొద్ది తేడా అన్నట్టుగా ఉంది. ఇది కోనిక్ టిప్ వాళ్ళకి సంబంధించి. ఇక పూర్తిగా నీళ్లతో కలిసిపోవడం, అంటే నీళ్ళ అడుక్కు వెళ్ళిపోయి నీళ్ళలో మునిగి ఈత కొడుతుంటారు చూడండి కొంతమంది. అట్లా పాయింటెడ్ టిప్ ఏంటంటే పూర్తిగా ఈ లైఫ్ కరెంట్ లో వెళ్ళిపోయి, లైఫ్ కరెంటు ప్రసారము అన్నట్టుగా ఏం లేదు. పూర్తి లైఫ్ కరెంట్ లోనే వీళ్ళు ఉండటం జరుగుతుంది. చోట్లోనే మనం ఉన్నట్టుగా నిరంతరము లైఫ్ కరెంటు ఏమాత్రం అడ్డంకులు లేకుండా వీళ్ళలో నిండుగా ఉంటుంది. ప్రత్యేకంగా ప్రసారం అవుతున్నట్టుగా ఉండదు. అది పాయింటెడ్ టిప్. పూర్తిగా మానసిక కక్షలో ఉంటాడు. లైఫ్ ఫోర్స్ ఏమాత్రం అడ్డంకులు లేకుండా డైరెక్ట్ గా ప్రసరించడం ఉంటుంది. దార్శనికులుగా ఉంటారు. మనకి థర్డ్ ఐ ఓపెన్ అయిందా అన్నట్టుగా దివ్య దృష్టితో మనం సామాన్యులకి మామూలు సాధారణంగా మనకు కనపడని ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఊహలలో విహరించడం, దైవ ప్రేరితముగా ఆలోచనలు, పనులు చేయడం పై లోకాలలో విహరిస్తుంటారు. ఊర్ధ్వలోకములలో ఉండవలసిన వారిని ఊర్ధ్వలోకముల ఉనికిని మనకు తెలియజేయడానికి సృష్టికర్త వీరిని భూమిపైకి పంపించారా అని అనిపిస్తుంది. వేరే లోకం వాడిని ఇక్కడికి పంపించాడు ప్రత్యేకంగా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ లోకం మనిషి కాదు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళది. ఒక ఉదాహరణ ద్వారా ఇంకా వివరంగా చెప్తాను. అది మనం రేపు చెప్పుకుందాం. అంటే మనం న్యూస్ పేపర్లు మనకి వార్తల్ని అందిస్తూ ఉంటాయి. ఆ వార్తలు అందించే విధానం ఎలా ఉంటుందో ఈ 4 కొసలోకి సంబంధించిన స్వభావంతో ఆ 4 రకాలుగా వార్తలు ఎలాగ అందిస్తున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా. స్క్వేర్ టిప్పుకి సంబంధించినట్టుగా ఏ పేపర్ అట్లాగా ఉంది. అవి మనం రేపు చెప్పుకుందాం.
ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. తర్వాత అనురాధరాణి గారు, ప్రేయర్కి సంబంధించి ప్రేయర్ అయిన తర్వాత ఒక థాట్ లాగా ఏదైనా వస్తే అది చెప్పడం జరుగుతుంది. అది కూడా రికార్డ్ చేస్తున్నారు. ప్రేయర్ కి సంబంధించిన లింక్ నా దగ్గర లేదు సార్, అందువల్ల నేను మొన్న మీరు టెలిగ్రామ్ లో మీరు దేంట్లోనైనా వచ్చేయచ్చు. పౌర్ణమి మెడిటేషన్ కి అటెండ్ అవుదామని చూశాను. ఏ లింక్ కనిపించలే నాకు, ఏ లింకులు జాయిన్ అవ్వాలో తెలియదు. అన్నిట్లోనే వెళ్ళి చూశాను కానీ ఎక్కడ ఆన్లైన్ లో అందరూ ఉన్నట్టు కనిపించలే. సార్ దాని లింక్ కూడా పంపిస్తుంది. ఓకే సార్, ఆల్రెడీ మీరు రికార్డ్ చేసింది ఉంటే కనుక అది పంపించండి. దాంట్లోకి వెళ్ళి వినొచ్చు మీరు, ప్రత్యేకంగా పంపాల్సిన పని లేకుండా. ఓకే, ఈ పంపడానికి కూడా మళ్ళీ మీకు ఓపెన్ అవుతుంది అది. ఓకే సార్. అంత ముందంటే స్కైప్ లో అట్లా పంపడానికి వీలుగా ఉండేది, ఇది అట్లా లేదు పంపడానికి. ఓకే ఓకే సార్, అందువల్ల దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ వింటాం. సరే సార్, అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. వాసుదేవ. 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 అమర్, ఏంటి విశేషాలు? బెంగళూరు నుంచా? చెప్పాలండి. లేదు, హైదరాబాద్ లో ఉంటున్నానండి. ఓకే ఓకే, మర్చిపోయా, చెప్పావు కదా మొన్న. హైదరాబాద్ బాలానగర్. అమరు. అర్థమవుతుందా ఇది? కొద్దిగా అర్థమవుతుందండి. అంటే ఇంకా చదవట్లేదు కదా, వింటున్నాను కదా, మెల్లగా మొదలు పెడతాను. అంటే మొదటి నుంచి లేదు కదా, అందువల్ల మధ్యలో రాకుంటూ కొంచెం ఏదైనా ఎక్కడికక్కడ మళ్ళీ మనకు ఫుల్ గా ఉండేటట్టే చెప్తున్నాం, దేనికి దానికి సమగ్రంగా ఉండేటట్టు. అంటే ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా అన్నప్పుడు అసలు ముందు మనం లెక్క చేయటానికి ఏం చేస్తాం? దత్తాంశం ముందు అసలు ఏమి ఇచ్చారు? ఇప్పుడు లెక్క చేయాలి. మనం లెక్క చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తాం? ముందు అసలు ఏమి ఇచ్చారు ఆ లెక్కలో, అవన్నీ దత్తాంశాలని అవన్నీ రాసుకుంటాం. రాసుకుని ఆ ఉన్నదాన్ని ఉపయోగించి మనం కనుక్కోవాల్సిన దాన్ని కనుక్కుంటాం, అక్కడ లేని దాన్ని. అది అట్లాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం? ముందు ఉన్న విషయాలు చెప్పుకుంటున్నాం. ఉన్న విషయాలు ఎందుకు చెప్పుకోవటం? ఉన్నాయి అక్కడ, ఇంకా కొత్తగా చెప్పుకోవటం ఎందుకు? ఉన్న విషయాలు చెప్పుకోవటం వల్ల ఆ లేని విషయం, మనం ఏదైతే మన అసలైన లక్ష్యం ఉందో దాన్ని చేరటానికి, లేకపోతే మన యొక్క వైఫల్యాలు కానీ వీటిని మనం అధిగమించడానికి, మనం ఉన్నతంగా తీర్చిదిద్దబడటానికి అది ఉపయోగపడుతుంది. లెక్క చేసినట్టు లెక్క చేసే ముందు దత్తాంశం, ఉన్న విషయాలు ఏంటి, అసలు ఏమేమి ఇచ్చారు అంటే, ఇదిగో ఈ చేతిలో మనకు అన్నీ వరుసగా తీసుకుంటే ఇవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు అని తెలుస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. మరి వీటిని ఉపయోగించి మనం ఏం చేయాలి? ఆ కనుక్కోవాల్సింది కనుక్కోవాలి కదా, లెక్క చేసుకోవాలి, మనం లెక్క చేయాలి.
అట్లా దీన్ని చూడాలన్నమాట మనం. అట్లా ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఉన్న విషయం చెప్పుకుంటామే. ఏ సబ్జెక్ట్ అయినా అంతకంటే ఏం చేస్తాం? ఉన్న విషయం చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటి? దీని ఆధారంగా లేని దాన్ని పట్టుకోవడం. ఎట్లాగైతే మరి మనం అన్ని తరగతులు చదువుతూ వచ్చాం కదా! ఈ 6వ తరగతి, 7వ తరగతి, 8, 9, 10 డిగ్రీలు ఎక్కడైనా కానీ లెక్కిస్తారు. ఈ ఫలానా ఇది కనుక్కోండి. చివరగా ఫలానాది కనుక్కోండి అని అంటారు. కొన్ని వివరాలు ఇచ్చి చివరిలో ఫలానాది కనుక్కోండి అని అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఉన్న వివరాలు ఏంటో అసలు ముందు నోట్ చేసుకుంటాం. ఇవన్నీ ఇచ్చారు. దీని ఆధారంగా మనం ఆ కనుక్కోవాల్సిందని కనుక్కుంటాం. అంటే ఉన్నదాని ఆధారమే కదా! అట్లాగే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? చాలా సబ్జెక్టులు చెప్పుకుంటున్నాం. ఎందుకు? దీన్ని ఆధారం చేసుకుని లేని దాన్ని పట్టుకోవటం. మనం కనుక్కోవాల్సిన దాన్ని కనుక్కోవటం. అట్లా దీన్ని ఉపయోగించుకోవాలి మనం. అట్లా ప్రతి సన్నివేశాన్ని మనం చూడాలి మన నిత్య జీవితంలో. మనకు ఒకటి ఎదురు పడింది అంటే అది ఉన్నది. ఇది ఉన్నది అంటే అది లేనిది కనిపెట్టాలి దీని ద్వారా అన్నట్టుగా మనం ఆ సన్నివేశాలను అట్లా ఉపయోగించుకోవాలి మనం. అందుకు వస్తున్నాయి మన చుట్టూ సన్నివేశాలు. దేనికి వస్తున్నాయి? ఏదైతే లేదని అనుకుంటున్నామో ఆ లేని దాన్ని కనిపెట్టడానికి, అది కనుక్కోవడానికి, అది తెలుసుకోవడానికి, వీటిని ఆధారంగా చేసి తెలుసుకోవడానికి ఇవి మన చుట్టూ వస్తున్నాయి సంఘటనలు, సన్నివేశాలు. ఓకే. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. అది చెప్పండి. మీరు 7 బాడీస్ అని చెప్పారు కదండి. ఒకసారి మీ పుట్టినరోజు నాడు రికార్డింగ్ పాతది. అందులో జీవుడు పుట్టబోయే ముందు తల్లిదండ్రుల మధ్యన కోరికని కలిగించి చేసి అప్పుడు తను ఆ పిండాన్ని కాపాడుతూ ఉంటాడు అని అంటారు కదండి. అది మరి అప్పుడు ఆ మనకి భగవద్గీత అదే మహాభారతంలో అభిమన్యుడు కడుపులో ఉండి తెలుసుకుంటాడు అని అంటారు కదా. మరి జీవుడు ప్రవేశించక ముందు మరి తనకి ఎలా ఇదైంది అన్నది అది విన్నది. ఆ జీవుడు ఎక్కడున్నాడు? కడుపులో లేడు కదా. కడుపులో ఉంది ఓన్లీ భౌతిక దేహం. మరి విన్నదెవరు అనమాట? విన్నదెవరు అంటే తండ్రి దగ్గర ఉన్నవాడు. తండ్రి శిరస్సు దగ్గర, తండ్రి శిరస్సు మీద ఉన్నటువంటి ఆ జీవుడు, వాడు విన్నదే. ఆ దేహాత్మ జీవాత్మ కలిసి ఆ శిరస్సు మీద ఉన్నారు. అది ఎప్పుడు ప్రవేశిస్తారు అంటే మిగతా అన్ని శరీరాలతో కలిసి ఆత్మ శరీరం వరకు ఒక్క భౌతిక దేహం తప్ప మిగతా ఎదరిక డబ్బులు కానీ ఎదరిక డబ్బుల నుంచి ఆత్మ శరీరం వరకు తండ్రి దగ్గర ఉండగా ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకి ఉదయిస్తాడు, బయటికి ప్రసవింపబడతాడు, అప్పుడు దాంట్లో చేరటం జరుగుతుంది. అంటే ఇప్పుడు భౌతిక దేహంతో అతన్ని దృష్టిలో పెట్టుకునే అతనికి ఏమేమైతే మనం చేస్తున్నామని అనుకుంటున్నామో అవన్నీ వాళ్ళకి చెల్లుతాయి, వాళ్ళకి వెళ్తుంటాయి అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు చెప్పింది ఈ భౌతిక దేహానికి చెప్తే మరి ఇప్పుడు ఏదైనా పుస్తకం ఉంది దానికి చెప్తే మరి అది రిసీవ్ చేసుకోలేదు కదా. అట్లాగే భౌతిక దేహం ఆధారం చేసుకుని అక్కడ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఆ మాటలన్నీ. తండ్రి పక్కనే ఉండకపోతే తండ్రి అది కాక అసలు తండ్రి పక్కనే ఉన్నాడుగా, అర్జునుడు పక్కనే ఉన్నాడుగా. ఒకవేళ లేకపోయినా కానీ పక్కనే ఉన్నాడు కాబట్టి అసలు పేచీనే లేదు. శుభ్రంగా తండ్రి శిరస్సు మీదే ఉండి వాడు వింటూ ఉన్నాడు. మరి అప్పుడు ధ్రువుడు ఉన్నాడు కదండి, నరసింహస్వామి అవతారంలో ప్రహ్లాదుడు ఉన్నాడు కదండి.
అప్పుడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అక్కడ లేనప్పుడు కూడా అతను మంచిగా విష్ణు భక్తుడు అవుతాడు కదా, మరి తండ్రి దగ్గరగా లేనప్పుడు అది ఎలా సంభవించింది? ఇప్పుడు అతను కొడుకు అంటే తండ్రి ఎవరు? హిరణ్యకశిపుడే కదా. ప్రహ్లాదుడి తండ్రి ఎవరు? హిరణ్యకశిపుడే కదా. మరి హిరణ్యకశిపుడి శిరస్సు మీద కదా మరి ఆ ప్రసవింపబడేదాకా ఉంది. అవును. మరి ఎందువల్ల అట్లాగా అంటే వీళ్ళు జయ విజయాలకి సంబంధించిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ అసలైన విషయం దైవానికి సంబంధించింది వాళ్ళు, అందువల్ల అది సాధ్యపడింది. వాళ్ళు ఇప్పుడు రాక్షస అవతారం ఎందుకు ఎత్తారు? రాక్షసులుగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఈ మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవాళి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ చెడుతనం ఏదైతే ఉందో అది సంహరింపబడాలి అంటే వాళ్ళందరినీ చంపాల్సి ఉంటుంది. మరి మానవుల్ని చంపితే ఉపయోగపడుతుంది కదా. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళందరిలో ఉన్నటువంటి చెడుతనం ఏదైతే ఉందో ఆ మొత్తం ఈ వీళ్ళలోకి ప్రవేశింపబడుతుంది, హిరణ్యకశిపుడిలోకి. హిరణ్యకశిపుడు పెద్ద రాక్షసుల్లాగా మనకు అనిపిస్తాడు, కానీ వాడేంటి మొత్తానికి ప్రతీక. వాడు అక్కడ ఉన్న మొత్తం ప్రజల్లో ఎవరెవరైతే కొంచెం చెడుగా ఆలోచిస్తూ, అంటే పూర్తిగా భౌతిక స్థాయిలో ఆలోచించడం, చెడుగా అంటే ఏంటి, తన కోసం తను బాగా బాగుపడటానికి వాడి భుజాల మీదగానైనా సరే వెళ్ళిపోతాను, వాడిని తొక్కైనా సరే వెళ్ళిపోతాను నేను అని అనుకుంటూ ఉంటారు కదా. అట్లా అది పెరుగుతూ ఉంది క్రమక్రమంగా. అందుకని దాన్ని సంహరించడానికి, ఆ భావాన్ని, ఆ గుణాన్ని, ఆ ఆలోచనని సంహరించడానికి, దాన్ని తగ్గించడం కోసం, ఆ తీవ్రతను తగ్గించడం కోసం అందరి మీద ప్రయోగిస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. అందుకని అది కాక అది కష్టంగా కూడా. అందుకని వాళ్ళందరి యొక్క ఆలోచనలు ఒక రూపం తీసుకుని హిరణ్యకశిపుడిగా ఇక్కడ నిలబడ్డాడు. వాస్తవంగా అతను రాక్షసుడు కాదు కదా, జయ విజయుల్లో ఒకడు. జయ విజయుడు అంటే మరి నిరంతరము దైవ సాన్నిధ్యంలో ఉన్నవాడు. అందువల్ల అతని నుంచి ఏమొస్తుంటుంది, భక్తే వస్తుంది. వాడు ప్రస్తుతానికి ఇంకో దీనికోసం వాడు రాక్షసుడిగా ఉన్నాడు, కానీ వీళ్ళందరి కోసం, వీళ్ళందరి యొక్క చెడ్డని తన మీద వేసుకుని తను చెడుగా అక్కడ నిలబడి ఉన్నాడు, చెడుకి ప్రతిరూపంగా. కానీ వాడు వాస్తవంగా మంచికి ప్రతిరూపం వాడు. అందుకని వాళ్ళలో ఉన్నది ఏదైతే ఉందో వాడి కొడుకుగా బయటకు వచ్చారు. అది కూడా వాడి శిరస్సు మీదే ఉన్నాడు ప్రసవింపబడేదాకా. కాబట్టి ఇతనేంటి, ప్రహ్లాదుడు మొత్తం అందరిలోనూ ఉన్న మంచితనం ఏదైతే ఉందో, అంటే మనందరము మంచి చెడు రెండిటికి సంబంధించిన వాళ్ళం ఉంటాం. పూర్తిగా మంచోడు, పూర్తిగా చెడ్డోడు ఉండరు ఎవరు. దాన్ని విడదీయటానికి కుదరదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తుంటాం మనం. కాబట్టి వీడు చాలా మంచివాడండి అంటే వాడు ఏదో చేస్తుంటాడు. అట్లా వీడు చెడ్డవాడండి, కానీ వాడి వల్ల ఎంతో ఉపయోగం జరుగుతుంది చాలా మందికి. మనం అట్లాగా చేయకుండా అలా గ్రేడింగ్ చేయలేము. ఇప్పుడు మంచికి ప్రతినిధిగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తానికి ఆ మంచితనానికి సంబంధించి ప్రహ్లాదుడు వాళ్ళ కోసం వచ్చాడు. అంటే ఆ మంచిని పెంపొందించడం కోసం, ఇంకా బలాన్ని కూర్చడం కోసం ప్రహ్లాదుడు వాళ్ళకి ప్రతీకగా అక్కడ నిలబడ్డాడు. అంటే మనకి పురాణ పాత్రలన్నీ ఏంటన్నమాట, మొత్తానికి సంబంధించినవి. మనలాగా ఇప్పుడు నేను, మీరు, ఈ పక్కన వాళ్ళు అట్లా వాళ్ళలాగా కాదు. ఆ పాత్రలు, ఆ స్థాయి, పాత్రల స్థాయి అంటే సృష్టి మొత్తానికి సంబంధించింది. సృష్టిలో ఉన్నటువంటి సమస్తానికి ప్రతీకగా అక్కడ నిలబెట్టబడ్డాం. మనం ఒక బొమ్మ వేసాం. ఒక బొమ్మ వేసామంటే దానికి సంబంధించి మొత్తం ఆ బొమ్మలో ఉంటాయి కదా.
అదేనండి. పికాసో లేకపోతే రాజా రవివర్మ వీళ్ళు బొమ్మలు వేశారంటే మరి ఆ వ్యక్తికి సంబంధించి మొత్తాన్ని దాన్ని ప్రతిబింబించేటట్టుగా చేస్తారు వాళ్ళు ఆ భావాలకి సంబంధించి. మన సినిమాలు ఏంటి, సినిమాలన్నీ ఆ భావాలు ఆ గుణాలు మన వాటికి ప్రతీకగా వీళ్ళని ఒకడిని అక్కడ కూర్చోబెట్టడం, దాన్ని ఎదిరించేవాడుగా హీరోని ఒకడిని కూర్చోబెట్టడం, ఇట్లా మొత్తంగా మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణ, ఆ రెండు సమతూకంలోకి రావడానికి జరిగే ఏర్పాట్లు, వీటన్నిటికీ ప్రత్యేకంగా ఇవన్నీ ఉంటాయి. అందువల్ల వాడు ప్రహ్లాదుడు మంచివాడుగానే భక్తితోనే ఉన్నవాడు అయ్యాడు. అదేనండి. అంటే ఆ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నుంచే. తండ్రి భక్తిపరుడు. తండ్రిని మించిన భక్తిపరుడు ఉన్నాడా అసలు? లేదు, లేరు కాబట్టే కదా ఆయన అంత భక్తిపరుడు కాబట్టే నిరంతరము దైవ సాన్నిధ్యంలో ఆ కాపలాదారుడుగా ఉన్నాడు. దైవానికే కాపలాదారుడుగా ఉన్నాడు. మరి దైవం యొక్క గృహానికి, దైవ గృహానికి, ఆ వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్నారు మరి వాళ్ళు, ద్వారాన్ని పాలించేవాళ్ళుగా. అదేనండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే. తర్వాత ఇవాళ సీక్రెట్ డాక్టర్ ఇది చెప్పాను, అది రికార్డింగ్ ఉంటుంది. ఆ రికార్డింగ్ అన్నమాట. ఎందుకంటే మీకు అది పంపించాను చూసారా, గాలిలో ఎగరటం అనేది, దానికి సంబంధించిన వివరణ ఈకే గారు చాలా చక్కగా ఇచ్చారు. అంటే అది ఐసిస్ అన్వేల్డ్ లో ఉంది, బ్లవెట్స్ కి ఐసిస్ అన్వేల్డ్ గ్రంథంలో దీనికి సంబంధించిన వివరణ ఇచ్చారు సైంటిఫిక్ గా. ఓకే. భూమి ఒక పెద్ద అయస్కాంతం అని, అది ధన ధ్రువంతో ఉండడం, దాని మీద ఉన్న జీవులందరూ రుణ ధ్రువంతో ఉండడం వల్ల అతుక్కుపోయి ఉన్నాం. ఆకర్షణ అంటే సజాతీయము విజాతీయం అని ఉంటాయి కదా, ఆపోజిట్ కి ఆకర్షింపబడతాయి. అదే సేమ్ గా ఉంటే వికర్షింపబడతాయి, అంటే తోసేస్తుంది బయటికి, దూరానికి తోసేస్తుంది. ఇప్పుడు ధన ధ్రువము భూమి, మనం కూడా ధన ధ్రువంగా ఉంటే నేల మీద నిలబడటానికి లేదు ఇక మనం. అదేనండి. గాల్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అట్లా దానికి సంబంధించిన సైంటిఫిక్ గా దాన్ని మనం ఎట్లాగా అన్వయించుకోవాలి మన ఆధ్యాత్మిక విషయాలకి, అది ఇట్లా వచ్చింది. దాంట్లో బాగానే ఉంది, అది వీలుంటే వినండి కూడా. అట్లాగే ప్రేయర్ అప్పుడప్పుడు నేను ప్రేయర్ అయిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాలు ఒక థాట్ లాగా వస్తాయి, అది చెప్పి తర్వాత మైత్రేయ మహర్షి బోధలు ఉదయం పూట, సాయంత్రం పూట ఏమో ఈ జ్యోతిషం గురించి అట్లా చెప్పుకుంటాం ఒక 2-3-4 నిమిషాలు. అవి కూడా రికార్డ్ చేస్తున్నారు అనమాట. ప్రేయర్ అంతా రికార్డ్ చేయరు, వాటి వరకే రికార్డ్ చేస్తారు. AM PM అని ఉంటుంది ప్రేయర్, AM PM, ఉదయం ప్రేయర్ సాయంత్రం ప్రేయర్. అవి కూడా వీళ్ళున్నప్పుడు ఎక్కువసేపు ఉండదు కాబట్టి వింటూ ఉంటే మనకు ఉపయోగపడతాయి. అదేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నీళ్ళు చల్లామని సరే.